నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. మాజీ రాజ్యసభ సభ్యులు తెలంగాణ ఉద్యమంలో నాటి నుంచి నేటి వరకు ఉద్యమ పాత్ర పోషించిన కెప్టెన్ లక్ష్మీకాంతారావు జన్మదిన వేడుకలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాల నడుమ ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రాంతానికి ఎన్నో సేవలను అందించిన గొప్ప నాయకుడని, ఈ ప్రాంతానికి సుపరిచితమని, ప్రాంత అభివృద్ధికి నిత్యం ఆలోచించే ప్రజానాయకుడని, ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పోరాటమన్నది కొత్తగాదే ఓ తల్లి లచ్చువమ్మ, బాపు ఆరాట పడకుంటే రాష్ట్రమేదే నా తల్లి లచ్చువమ్మ. గులాబీ జెండా ఎత్తుకుంటా ఓ తల్లి లచ్చువమ్మ, వెనుకడుగు వెయ్యక ముందరుంటా నా తల్లి లచ్చువమ్మ. నేల తల్లి నెర్రబారుతుంది, నోరు తెరిసి బాపు నడుగుతుంది, కదులుతుండు బాపు వెంటే నేను బయలెల్లుతా. పోరాటమన్నది కొత్తగాదే ఓ తల్లి లచ్చువమ్మ, బాపు ఆరాట పడకుంటే రాష్ట్రమేదే నా తల్లి లచ్చువమ్మ. గులాబీ జెండా ఎత్తుకుంటా ఓ తల్లి లచ్చువమ్మ, వెనకడుగు వెయ్యక ముందరుంటా నా తల్లి లచ్చువమ్మ. నాడు ఒక్కడే అడుగేసి ముందుకొచ్చి ఓ తల్లి లచ్చువమ్మ, ప్రతి ఒక్క గుండెకు ఊతమిచ్చే నా తల్లి లచ్చువమ్మ. ఒడి దొడుకులెన్న ఓర్సుకొని ఓ తల్లి లచ్చువమ్మ, సాధించి తీరాడు రాష్ట్రాన్నిలే నా తల్లి లచ్చువమ్మ. కన్నీళ్లు మింగిన కడుపులోకి తానే బుక్కెడు పువ్వైనాడు, తల్లి పెద్ద కొడుకైనాడు, చెరిపిత చెరగని చరితైనడు. పోరాటమన్నది తల్లి పోరాటమన్నది కొత్తగాదే ఓ తల్లి లచ్చువమ్మ, బాపు ఆరాట పడకుంటే రాష్ట్రమేదే నా తల్లి లచ్చువమ్మ. గులాబీ జెండా ఎత్తుకుంటా ఓ తల్లి లచ్చువమ్మ, వెనుకడుగు వేయక ముందరుంటా నా తల్లి లచ్చువమ్మ. ఎండుతున్న చెరువు అడుగుతుందే ఓ తల్లి లచ్చువమ్మ, రైతు గుండె తల్లడిల్లుతుందే నా తల్లి లచ్చువమ్మ. ఉరితాడు కాగుండె ఊగుతుందే ఓ తల్లి లచ్చువమ్మ, ఎవ్వడు చేసిన పాపమిదిలే నా తల్లి లచ్చువమ్మ. తాగు సాగు నీళ్ళ కష్టకాలం, కరువును తెచ్చింది ఈ రాజ్యం, కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం తండ్లాట పడుతుంది ఎవరి పాపం. కేసీఆర్ పాపు నదులుకున్నాం, కరువును కల్లారా చూస్తా ఉన్నాం. పోరాటమన్నది కొత్తగాదే ఓ తల్లి లచ్చువమ్మ, బాపు ఆరాట పడకుంటే రాష్ట్రమేదే నా తల్లి లచ్చువమ్మ. గులాబీ జెండా ఎత్తుకుంటా ఓ తల్లి లచ్చువమ్మ, వెనకడుగు వెయ్యక ముందరుంటా నా తల్లి లచ్చువమ్మ. పచ్చ పచ్చంగా విలసిల్లే తెలంగాణం ఓ తల్లి లచ్చుమమ్మ, కక్ష గట్టినట్టు ఎండుతుందే నా తల్లి లచ్చువమ్మ. దినదిన గండంగా మారే బతుకు ఓ తల్లి లచ్చువమ్మ, వలసెల్లిపోతుంది మల్లిపల్లె నా తల్లి లచ్చువమ్మ. పట్టణంలో పార్టీ కార్యాలయంలో కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి జన్మదిన శుభ సందర్భంగా విచ్చేసినటువంటి పెద్దలు, నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ ఆకులను, ముఖ్యంగా ఈరోజు కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి జన్మదిన శుభ సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. మరి వారు జై జవాన్ జై కిసాన్ అనే నినాదం వారికి చాలా సూట్ అవుతుంది. ఎందుకంటే వారు ఈ దేశం కొరకు పోరాడడం జరిగింది, డిఫెన్స్లో పనిచేయడం జరిగింది.
అదేవిధంగా మంచి రైతు కుటుంబంలో పుట్టినటువంటి గొప్ప నాయకులు వారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆ రోజు కేసీఆర్ పక్షాన, టీఆర్ఎస్ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి మరి తెలంగాణ ఏర్పాటు చేయడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి నాయకులు వారు. అదేవిధంగా వారు తెలంగాణ పార్టీ నడపడానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి మరి వారు అనేకమైనటువంటి కార్యక్రమాలు మరియు వనరులు సమకూర్చడం జరిగింది. అంతేకాకుండా వారు ఎంపీగా కూడా పనిచేయడం జరిగింది, మంత్రివర్యులు కూడా పనిచేయడం జరిగింది. మరి వారి కాలంలో మరి హుస్నాబాద్ పట్టణంలో మన ఉద్యోగస్తులు, విరమణ ఉద్యోగస్తులకు కూడా 25 కోట్ల నిధులు, అంతేకాకుండా 25 లక్షల రూపాయలు కెమెరాల కొరకు కూడా మంజూరు చేయడం జరిగింది. వారు ఎల్లవేళలో మన కాన్స్టిట్యున్సీ కొరకు పాటుపడతారు. మరి వారు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలను మన హుస్నాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ ఆఫీస్ కార్యాలయంలో మన గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు మన కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి యొక్క జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది. ఎందుకంటే ఈ టీఆర్ఎస్ పార్టీ నిలబడడానికి ముఖ్య కారకులు ఎవరంటే మన కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారే. వారు తెలంగాణ కోసం పోరాడుతున్న రోజుల్లో వనరులు సమకూర్చి ఈ పార్టీని కాపాడి దీనికి ఒక వెన్నెముకగా నిలబడ్డటువంటి గొప్ప మహనీయులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు. వారు లేకుంటే కేసీఆర్ గారికి కుడిభుజం లేనట్టే అవుతుంది. కేసీఆర్ గారికి కుడిభుజం. కేసీఆర్ గారు ఏ విధంగా చెప్పినా, ఏం చేసినా, ఏ మీటింగ్ ఏదైనా వారి యొక్క సేవను గుర్తించి చేసినటువంటి గొప్పనైన వ్యక్తి. వారు 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మన కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 5 గ్రామాలు హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉండే ఆ హుజురాబాద్ గ్రామంలో ఉన్నటువంటి ఆ 5 గ్రామాలకు కూడా వారు ముఖ్య సేవలు చేశారు. హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ చేసినా కానీ చాలా సేవలు చేశారు. తర్వాత మన గ్రామాలన్నీ కూడా మన హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో చేరడం జరిగింది. కాబట్టి వారు గొప్పనైనటువంటి మహనీయులు. మన మిలిటరీలో పనిచేసినప్పుడు ఒక సోల్జర్గా పోరాడినటువంటి, మన దేశం కోసం పోరాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి వారికి నేను హృదయపూర్వక జన్మదిన కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు వెళ్ళవేళ ఇంకా బ్రతికుండాలని, చాలా బాగుండాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ స్వామి అయ్యప్ప దేవుళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి జన్మదిన సందర్భంగా హుస్నాబాద్ భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మన కెప్టెన్ గారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా కూడా తరగని చరిత్ర అవుతుంది. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో మన కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి పాత్ర చాలా గొప్ప పాత్ర. కేసీఆర్ గారిని వెన్నుదన్నుగా నిలబడి మన తెలంగాణ మనం సాధించుకోవాలి, ఆంధ్ర వలస పాలకుల నుంచి మన విముక్తి కావాలి, మన తెలంగాణ అనేది ఒక సపరేట్గా మన రాష్ట్రం ఏర్పడి మనం అందరం ఒక తెలంగాణ ప్రజలుగా మనం ఉండాలని చెప్పి కేసీఆర్ గారికి తోడుగా ఉండి ఎన్నో అతనికి సంబంధించినటువంటి అన్ని అందించిన ఘనత మన కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు. మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఎంతటివాడో మన ప్రాంత కెప్టెన్ లక్ష్మీకాంతారావు కూడా కేసీఆర్ గారికి అంతటి సేవలు అందించి మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెచ్చిపెట్టిన ఘనత కూడా మన కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారికి కూడా చెందుతుంది. అతడు ఎంతో హుస్నాబాద్ ప్రజలనే కాదు, మన తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా ఎంతో ప్రేమగా చూసుకొని అతన్ని ఎంత వీలైతే అంత సేవలు చేసుకుంటూ అతడు ఇంత దూరం వచ్చాడు. ఇప్పుడు మన కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి జన్మదిన సందర్భంగా అతడు నిండు నూరేళ్ళు చల్లగా మంచిగా జీవించాలని చెప్పి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జై తెలంగాణ, జై కెప్టెన్ లక్ష్మీకాంతారావు. జై. రోజున మాజీ రాజ్యసభ సభ్యులు గౌరవ కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి జన్మదిన సందర్భంగా హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితుడు. ఈ ప్రాంతానికి అనేక సేవలు అందించిన చరిత్ర కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు ఉన్నది. తెలంగాణ ఉద్యమం నాటి నుండి నేటి వరకు ఒక ఉద్యమ పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించిన నాయకుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు. అదేవిధంగా రాజ్యసభ్యునిగా
పనిచేసి ఈ ప్రాంతానికి అత్యధికంగా నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన చరిత్ర ఉన్నది. అదేవిధంగా రానున్న రోజుల్లో తప్పకుండా వారి సేవలు మరింత ముందుకు పోవాలని చెప్పేసి ఆ ఐరారోగ్యాల దేవుని ప్రార్థిస్తూ